హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఏ డాక్టర్ కోలా. సో చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు సార్ క్లాసెస్ కూడా చేయండి అని. సో ఒక ప్రయత్నం చేద్దాము. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఎంత చూస్తే అంత చేయాలన్న ఉత్సాహం మాకు వస్తుంది. కాబట్టి దయచేసి ఓకే నేను ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాను అనుకోండి. మీ వ్యూస్ తక్కువ ఉన్నాయంటే నాకు ఇట్ విల్ నాట్ బి ఎంకరేజింగ్. So definitely, I try to do um, classes for you whenever I get time. సో టుడే మనం వాట్ విల్ సీ అంటే ఇలా విద్య దాని స్వభావము, అర్థము, నిర్వచనం. ఓకే, వాట్ ఈస్ ఎడ్యుకేషన్? ఇట్స్ స్కోప్, ఇట్స్ నేచర్ అండ్ ఇట్స్ డెఫినేషన్. ఓకే, దిస్ ఇస్ చాప్టర్ ఇన్ సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులం. సమాజం, విద్య, అదేవిధంగా కరిక్యులం సంబంధించి. యాక్చువల్లీ విద్య అనే పదము, ద వర్డ్ విత్ మీన్స్ నోయింగ్ అంటే తెలుసుకోవటం. ఓకే, టు నో. సో ప్రతి విద్యార్థి కూడా తను నేర్చుకున్నానికి ప్రయత్నంలో విద్య నేర్చుకోవడాన్ని ఏమంటామంటే మనం తెలుసుకోవడం అంటాము. సో ఇట్ హ్యాస్ బీన్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎడ్యుకేషన్ అండ్ వర్డ్. సో ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ లాటిన్ వర్డ్. లాటిన్ భాషలో ఎడ్యుకేర్. ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్, టు బ్రింగ్ ఫోర్త్ అంటే విద్యార్థిలో నిక్షిప్తమైన ఉన్న జ్ఞానాన్ని లేదా టాలెంట్‌ని బయటకు తీసుకురావడమా, ఎబిలిటీస్ తీసుకురావడాన్ని మనం విద్య అంటాం. ఓకే, మనము చాలా బ్రాడ్‌గా మనం మాట్లాడుతూ పోతే ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ద కాంప్రిహెన్సివ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎ ఇండివిడ్యువల్. అంటే ఇట్ మీన్స్ ఫిజికల్, శారీరకంగా, మానసికంగా, వైజ్ఞానికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా. సో చూడండి, ఇట్స్ అ బ్రాడర్ వే ఆఫ్ సేయింగ్. బట్ సింప్లర్ వే ఆఫ్ సేయింగ్ ఇస్ దట్ టు బ్రింగ్ ఔట్ ద ఎబిలిటీస్ ఆఫ్ బ్రింగ్ ఔట్ ద ఎబిలిటీస్ ఇన్ ఎ చైల్డ్. అంటే ప్రతి విద్యార్థిలో నిక్షిప్తమైన టాలెంట్ లేదా నిక్షిప్తమైన అనుభవాలను బట్టి తీసుకురావడం విద్య అంటాం. ఆర్ వీ కెన్ ఆల్సో సే ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ బిహేవియర్. ఓకే, మన సిపిడి పేపర్‌లో అంటే ఏమంటాం? విద్య అంటే వ్యక్తుల యొక్క ప్రవర్తనలో మార్పు అంటాం. రైట్? సో, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ టు ద ఎండ్ ఆఫ్ లైఫ్. అంటే మానవుడు జన్మించిన నుంచి మానవుడు తుది దశ వరకు కూడా. సో, ఫ్రమ్ బర్త్ టు వాట్ వి కాల్ టూంబ్. టీఓఎంబీ టూంబ్ అంటే సమాధి వరకు కూడా విద్య నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. వి కెన్ సే దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ డైనమిక్ ప్రాసెస్. అంటే నిరంతరం సాగుతుంది. సో వెన్ ఎ క్వెషన్ కమ్స్ ఆన్ ఎడ్యుకేషన్ యూ కెన్ గో ఆన్ రైటింగ్ దిస్ పాయింట్స్. సో అదేవిధంగా మనం ఇంకా ఏమంటామంటే శరీరంలో, మనసులో, ఆత్మలో నిక్షిప్తమైన అత్యున్నతమైన శక్తులను బయటకు తీయడం విద్య అని కూడా అనొచ్చు. సీ హౌ మెనీ డెఫినేషన్స్ వి కెన్ సే. ఆర్ మన ఒక ఫిలాసఫర్ లేదా ఎడ్యుకేషన్ అన్నట్టు లైఫ్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే జీవితమే విద్య. ఆర్ ఇంకొక ఎడ్యుకేషనిస్ట్ అన్నట్టు మనము హాయిగా ఉండడం, నిర్మలంగా ఉండడానికి నేర్చుకునేదే విద్య అన్నారు. సో, లాట్ ఆఫ్ డెఫినిషన్స్ వి కెన్ లాట్ ఆఫ్ థింగ్స్ వి కెన్ సే అబౌట్ ఎడ్యుకేషన్. అంటే ఒక 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 విద్యార్థిగా, ఒక టీచర్ ఎడ్యుకేషన్ చేసిన విద్యార్థిగా మీరు అనేకమైన ఆహ్, మీ అనుభవాలతోటి విద్యకు మన డెఫినిషన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీకు మొన్న వచ్చిన ఫస్ట్ ఇయర్ పేపర్‌లో చూసినట్టయితే ఇక్కడ కూడా డైరెక్ట్ క్వెషన్స్ రాలేదు. సో, మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ట్రై ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ ట్రైయింగ్ ఔట్ ఆర్ టు బ్రింగ్ ఔట్ ద నేచురల్ ఇన్‌స్టింక్ట్స్ ఫ్రమ్ ద చైల్డ్. అంటే నేచురల్ ఇన్‌స్టింక్ట్స్ టు హ్యూమన్ బిహేవియర్. సహజత ప్రవర్తన నుంచి మనము మానవత ప్రవర్తనగా మార్చొచ్చు. సో, ఇన్ ఎడ్యుకేషన్ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టీచర్, student and the subject. Okay, so these are the two things. And coming to broader meaning and uh, narrow meaning. ఫర్ ఎగ్జాంపుల్ నారోలీ వాట్ వి కాల్ అంటే పరిమిత అర్థం ఏంటంటే మనము విద్యార్థికి క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పడం, అదేవిధంగా క్లాస్ రూమ్‌లో అనుభవాలు కల్పించడాన్ని ఏమంటామంటే మనం పరిమిత అర్థం అంటాం నారోలీ. సో, మనము అంటే పాఠశాలలో మనం ఏం చేస్తామంటే కొంత కరిక్యులమ్, సిలబస్ డిజైన్ చేసి దాని ప్రకారం విద్యార్థికి విద్య నేర్పడానికి ప్రయత్నిస్తాం. రేపు పొద్దున క్వెషన్ వచ్చిందనుకో విద్య పరిమిత అర్థంలో చెప్పండి అంటే
ఏదో ఫార్మల్‌గా నియత విద్య ఏదైతే మనం క్లాస్ రూమ్‌లో చెప్తామో దాన్ని మనము పరిమితార్థం అంటాం. నారోవర్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాట్ వి సే ఇస్ దట్ limiting education to classroom and providing the experiences of the classroom is nothing but narrow meaning of education. అదేవిధంగా విస్తృత అర్థంకొచ్చినప్పుడు వాట్ ఈస్ ఎడ్యుకేషన్ మీన్స్ బ్రాడ్‌లీ స్పీకింగ్ అంటే మనం చూసుకుంటే విస్తృత అర్థం తీసుకున్నట్టయితే ప్రతి జీవిత అనుభవం విద్య అవుతుంది. అంటే మనం పాఠశాలలో కాకుండా పరిసరాల్లోకి పోయినప్పుడు, ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు, సమాజంతో కలిసినప్పుడు ప్రతి అనుభవం కూడా విద్య అవుతుంది. సో, మీకు వెన్ దేర్ ఇస్ ఎ క్వెషన్ ఆన్ ఎడ్యుకేషన్ రైట్? వాట్ ఈస్ ద నారో మీనింగ్ అండ్ వాట్ ఈస్ ద బ్రాడర్ మీనింగ్? అంటే పరిమిత అర్థం ఏంది? విస్తృత అర్థం ఏందంటే క్లాస్ రూమ్‌కి ఏదైతే మనము నేర్పుతున్నామో సిలబస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం దాన్ని మనం నారో మీనింగ్ అంటాం. బ్రాడర్ మీనింగ్ ఏందంటే జీవితంలో ప్రతి అనుభవం విద్య. మనం ఇంతకుముందే ఒక ఎడ్యుకేషనిస్ట్ అన్నట్టు జీవితమే విద్య అన్నాం కదా! సో, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నారో మీనింగ్ అండ్ బ్రాడర్ మీనింగ్. మనం చూస్తున్నట్టయితే చాలామంది ఇండియన్ ఎడ్యుకేషనిస్ట్ యాస్ వెల్ యాస్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ లేదా పాశ్చాత్య విద్యావేత్తలు కూడా అనేక డెఫినిషన్స్ ఇచ్చారు. నిర్వచనం ఇచ్చారు. ఇంతకుముందు టాపిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాను. డెఫినిషన్స్ తీసుకున్నట్టయితే ఋగ్వేద ఏం చెప్తుందంటే మనిషిని స్వావలంబకుడుగా, నిస్వార్థపరుడుగా తయారు చేసే విద్య. What Rigveda tells is that making individual self-sufficient and selfless. దట్ ఈస్ ద గ్రేటర్ మీనింగ్ ఫ్రమ్ ఋగ్వేద. ఇంతకంటే పెద్ద డెఫినిషన్ ఎక్కడ ఉండదు. ఒక మనిషిని నిస్వార్థపరుడుగా, సెల్ఫ్ సఫిషియెంట్‌గా తన కాళ్ళ మీద తను నిలబడడానికి చేసే ప్రయత్నం విద్య. వాట్ ఉపనిషత్ సేస్ ఉపనిషత్ ఏమంటుందంటే మోక్ష సాధనకు దారి తీసే విద్య. అంటే విద్య నేర్చుకోవడం ద్వారా మనలో మనము పరిణితి చెందడం. దాన్ని విద్య అంటుంది. అదేవిధంగా యజ్ఞవాల్కుడు ఏమంటున్నాడంటే మేకింగ్ ఎన్ ఇండివిడ్యువల్ క్యారెక్టర్‌ఫుల్ అంటే వ్యక్తిని శీలవంతుడుగా తయారు చేసేదే విద్య అంటున్నాడు. అంటే వెన్ యూ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ద సొసైటీ. అదేవిధంగా భగవద్గీత ఏమంటుందంటే ఆత్మ జ్ఞానమే విద్య. ద లో ద లెర్న్ ద సే ఎన్‌లైటన్‌మెంట్ ఆఫ్ సౌల్ ఈస్ ఎ ఎడ్యుకేషన్. అదేవిధంగా బుద్ధ బౌద్ధ సిద్ధాంతం ఏమంటుందంటే దుఃఖానికి దూరంగా తీసుకువెళ్ళేదే విద్య అంటుంది. సో, ఇన్ని డెఫినిషన్స్ చెప్పాను. ఋగ్వేద కావచ్చు, ఉపనిషత్స్ కావచ్చు. సో, ట్రై టు సీ దట్ దిస్ డెఫినిషన్స్ మనం అక్కడక్కడ ఎక్కడైనా అవసరం ఉంటే చెప్పొచ్చు. అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి ఆధునిక ఫిలాసఫర్స్ మనం తీసుకున్నట్టయితే మీకున్న 15 మంది ఫిలాసఫర్స్‌లో అత్యంత క్లిష్టమైన ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ గలవాళ్ళు జిడ్డు కృష్ణమూర్తి. వారేమంటారంటే జీవితంలో ఎదురయ్యే అనేకమైన సమస్యలకు మనము ఎదుర్కొనే సామర్థ్యాన్ని, మనసును తయారు చేసే విధానాన్నే విద్య అంటున్నారు. రైట్? సో, గాంధీజీ అంటున్నట్టు ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆహ్, ఫిజికల్, మెంటల్ యాస్ వెల్ యాస్ స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్. అంటే స్పిరిచ్యువల్‌గా ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా బహిర్గతం చేసేది విద్య అంటున్నారు. వెన్ యూ కమ్ టు దయానంద సరస్వతి వాట్ ఈస్ సేయింగ్ థట్ క్యారెక్టర్ బిల్డింగ్ ఈస్ ఎడ్యుకేషన్. శీల నిర్మాణమే విద్య అంటున్నాడు. అదేవిధంగా స్వామి వివేకానంద కూడా మంచి క్యారెక్టర్ డెవలప్ అవుతేనే మానవుడు స్వశక్తితోటి నిలబడగలుగుతాడని కూడా చెప్పడం జరుగుతుంది. సో, ఎవ్రీ ఫిలాసఫర్ ఈస్ కాన్సంట్రేటింగ్ అపాన్ ద ఆహ్, ఎటర్నల్ అంటే మనిషి యొక్క మంచితనం అంటే నిస్వార్థపరుడుగా, స్వావలంబకుడుగా సెల్ఫ్ సఫిషియెంట్‌గా తయారు చేసే దాని గురించే చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే భారతీయ విద్యావేత్తలు. అదేవిధంగా మనం ఫ్రోబెల్‌కొచ్చినామనుకోండి మనం వెస్టర్న్ ఫిలాసఫర్స్ లేదా పాశ్చాత్య విద్యావేత్తలు అన్నట్టు ఫ్రోబెల్ ఏమంటున్నాడంటే నిర్మలంగా ఉండడానికి చూపించే మార్గాన్నే విద్య. వాట్ ఫ్రోబెల్ సేస్. ఎవరైతే పిల్లలకు విద్య నేర్చుకోవడానికి బహుమతులు ఇవ్వాలని చెప్పారో ప్రోత్సాహకరంగా ఫ్రోబెల్ అంటున్నాడు. అదేవిధంగా సోక్రటీస్ ఏమంటున్నాడంటే తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య. అదేవిధంగా పెస్టాలజీ ట్రైయింగ్ టు టేక్ ఔట్ ద ఇంటర్నల్ కేపబిలిటీస్ అంతర్గత శక్తులు సహజమైన సామరస్యమైన ప్రగతికి పూర్వపుగైన అభివృద్ధి విద్య అని పెస్టాలజీ అంటున్నాడు. వెన్ వి కమ్ టు కొమేనియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య. ఓకే. మనము ఎన్‌ఈపీ 2020 తీసుకున్నప్పుడు టోటల్ కాంప్రిహెన్సివ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటున్నాం గదా! కొమేనియస్ కూడా దాని మీద కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాన్ డ్యూయి ఇదేమైతే మనం అన్నామో జీవితమే విద్య. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం. సో, ఎడ్యుకేషన్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ హెల్ప్స్ టు మేక్ ఎన్ ఇండివిడ్యువల్ లివ్ హిస్ లైఫ్. సో, వాట్ జాన్ డ్యూయి ఈస్ సేయింగ్. అదేవిధంగా హర్బర్ట్ నైతిక విలువలు, ఆదర్శాల వల్ల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య.
దిస్ ఇస్ టోల్డ్ బై హర్బర్ట్. హర్బర్ట్ ఏమంటున్నాడంటే ఆహ్, మోరల్ వాల్యూస్ యాస్ వెల్ యాస్ ఐడియల్స్ ఉన్నదే లీడింగ్ టు గుడ్ క్యారెక్టర్ ఇస్ ఎడ్యుకేషన్. అండ్ ఎమర్సన్ ఈస్ సేయింగ్ దట్ ఎడ్యుకేషన్ కంట్రోల్స్ ద మైండ్. మనసును నియంత్రించేదే విద్య. అదేవిధంగా డెస్కార్ట్ ఏమంటున్నాడంటే వ్యక్తి ఆలోచన శక్తి పెంపొందించేదే సరైన విద్య. సో, ఆల్ దీస్ డెఫినిషన్స్ మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ చాప్టర్‌లో ఎక్కడ విద్యకు సంబంధించి ఏ ప్రశ్న వచ్చినా కూడా రాసే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మరి విద్యా ప్రక్రియ తీసుకుందాం. ఇదే చాప్టర్‌లో మనం అన్నట్టు. ఒక విద్యావేత్త ఏమన్నాడంటే ఎడ్యుకేషన్ ఈజ్ యూనిపోలార్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడే పరిమితం అవుతుంది. విద్యార్థి మీద పెద్దగా ఆహ్, కాన్సంట్రేట్ లేదా విద్యార్థి మీద శ్రద్ధ చూపట్లేదు. యూనిపోలార్ ప్రాసెస్. ఏకధ్రువ ప్రక్రియ. సో, చాలా సింపుల్ ఏందంటే టీచర్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ స్టూడెంట్. రెండోదొచ్చేసి ద్విధ్రువ ప్రక్రియ. బైపోలార్ ప్రాసెస్. బైపోలార్ ప్రాసెసెస్‌లో మనం ఏమంటామంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే ఇంపార్టెంటో విద్యార్థి కూడా అదే విధంగా ఇంపార్టెంట్. సో, ఇన్ క్లాస్ రూమ్ ఏమవుతుంది? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎవరి మధ్య జరుగుతుంది? ఒక ఉపాధ్యాయుడి ద్వారా టీచింగ్ ప్రాసెస్ జరగదు కదా! ఉపాధ్యాయుడు ఎంతైతే ముఖ్యమో క్లాస్ రూమ్‌లో విద్యకి విద్యార్థి కూడా. ఎందుకంటే విద్యార్థికి, ఉపాధ్యాయుడి మధ్యలో బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతుంది. అయితే మనం తీసుకున్నట్టయితే యూనిపోలార్ ప్రాసెస్, ఏకధ్రువ ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియ మనం తీసుకున్నట్టయితే ఇంకో ఎడ్యుకేషనిస్ట్ ఏమన్నాడంటే ఇట్స్ ఎ ట్రైపోలార్ ప్రాసెస్ అన్నాడు. అండ్ ఇట్ ఈస్ టోల్డ్ బై జాన్ డూవీ ఏమన్నాడంటే స్టూడెంట్ యాస్ వెల్ యాస్ టీచర్ యాస్ వెల్ యాస్ సబ్జెక్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. సో, వాట్ ఈస్ దట్? విద్యా విషయం. ఉపాధ్యాయుడు, విద్యార్థి అదేవిధంగా ఈ 3 కలిస్తేనే విద్య అని చెప్పడం జరిగింది. సో, యూనిపోలార్ ప్రాసెస్, బైపోలార్ ప్రాసెస్, ట్రైపోలార్ ప్రాసెస్. ఇది దీనికి సంబంధించి మనము ఇంకొక్క అంశం దీంట్లో ఈ చాప్టర్‌లో నియత విద్య, ఫార్మల్ విద్య. అంటే మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. పరిమిత అర్థం అన్నాం చూడండి. క్లాస్ రూమ్‌లో జరిగేదాన్నే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. రైట్? అదేవిధంగా యాదృచ్ఛిక విద్య, ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్. అనుకోకుండా మనము బయటికెళ్తున్నప్పుడు ఆ! ఎక్కడన్నా అనుభవాలు పొందుతాం గదా! ప్రతి ప్రవర్తన, ప్రతి అనుభవం కూడా ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం ఎప్పుడన్నా ఆహ్, ఎక్కడైనా చలి పెడతా ఉంటే అగ్గి మంట పెట్టుకొని ఉంటే మనం పోయి అక్కడ దగ్గర పోయి చేతి పెట్టినాం అనుకోండి, వేడి ఎక్కువ అవుతుంది. అప్పుడే మనం దూరం జరుగుతాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాలుతుందని తెలుస్తుంది. సో, దిస్ ఈస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంషియల్ ఎడ్యుకేషన్. సో, నియత విద్య, యాదృచ్ఛిక విద్య, లాస్ట్ వచ్చేసి నిరంతర విద్య. సో, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? మనము ప్రతిరోజు కూడా అనేక అంశాలు నేర్చుకుంటా ఉంటాం. దాన్ని కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటాం. లేకపోతే దీన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ మధ్యల డిస్టెన్స్ లెర్నింగ్‌లో జరుగుతున్నాయి చూడండి. ఓపెన్ స్కూల్స్ కావచ్చు, నిరంతర విద్యా కేంద్రాలు, వైజోని విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సెస్, ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీస్, టీవీ యాస్ వెల్ యాస్ రేడియోస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్, టెలి స్కూల్స్, నైట్ స్కూల్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అండ్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనకేమొస్తాయంటే నా అనేత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో మనం ఏమన్నాం? ఫార్మల్ ఎడ్యుకేషన్ విచ్ గోస్ ఆన్ ఇన్ ద స్కూల్, ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్ ఆర్ యాదృచ్ఛిక విద్య. మనం అనుకోకుండా రోజు పొందే అనుభవాలు. మూడోదొచ్చేసి కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే మనము ఏదైతే చాలా అంశాలు మనం ఏదైతే నేర్చుకుంటామని చెప్పామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ స్కూల్స్ కావచ్చు. అంటే ఫార్మల్‌కి, నాన్ ఫార్మల్‌కి డిఫరెన్స్ చూసినట్టయితే క్లాస్ రూమ్‌లో జరిగేది ఫార్మల్. నాన్ ఫార్మల్ అంటే మనం మనం రోజు అనుభవాలతో నేర్చుకున్న దాన్ని కూడా నాన్ ఫార్మల్ అంటాం. దానికి వివిధ రకాల కేంద్రాల గురించి కూడా చెప్పాను. సో, ఈ చాప్టర్‌లో మనం ఇక్కడ ఈ అంశంలో విద్య, విద్య యొక్క నేచర్, విద్య యొక్క స్వభావము, స్కోప్, మీనింగ్ అండ్ డెఫినిషన్స్ చెప్తూ వివిధ రకాల విద్య గురించి చెప్పడం జరిగింది. సో, దయచేసి మీరందరూ కూడా ఒకసారి దీన్ని నా లెక్చర్ విన్న తర్వాత మీరు ఒకసారి టెక్స్ట్ చదివినట్టయితే డెఫినెట్‌గా ఎగ్జామ్‌లో చాలా బాగా రాసని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం. యువర్ డాక్టర్ కోలా.